13వ వార్డు లోపల ప్రజలు కూడా క్లియర్గా వాళ్ళకి అర్థమైపోయింది. ఎవరికి ఏం చేయాలి, ఎవరికి ఓటు వేయాలని వాళ్ళు డిసైడ్ అయి కూర్చున్నారు. కానీ ఈ 13వ వార్డు రిజర్వేషన్, ఇది ఎస్టీ రిజర్వేషన్. కానీ ఈ ఎస్టీ రిజర్వేషన్కు ఏం చేసిందంటే జెండల్ వార్డు చేసేసారు మొత్తం. ఈ తాండూరు లోపల వాళ్ళు ఏమంటారు అంటే ఆ చైర్మన్ క్యాండిడేట్ గెలిస్తే గెలవకో, కానీ ఇక్కడ ఉన్న రిజర్వేషన్ ఎస్టీ క్యాండిడేట్ మాత్రము ఈ సురేష్ నాకు గెలవదని ఈ తాండూరు కాంగ్రెస్ లీడర్లు మొత్తం ఎంతమంది ఉన్నారో అంతమంది మొత్తం ఈయన టెంట్ వేసారు. వాళ్ళు ఏ టెంట్ వేసినా మేము ఎవరికి భయపడే అవసరం లేదు. మరి మా మీన సీనన్న మీన నా మీన నిఘా పెట్టిరు. వాళ్ళు వీళ్ళు ఎక్కడెక్కడ పోతారు, ఏమేమి చేసి వస్తారు అని అంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ మా వెంబడి తిరుగుతుంది, మా బండ్లకు ఫాలో చేస్తారు, మా బండ్లు చెక్ చేస్తారు. మరి ఏముంటే చెప్పు. అయినా ఏంటంటే దాదాపుగా ఒక 30 ఏళ్ళ రాజకీయంలో కూడా నేను అన్ని పదవులు చేసిన. ఒకటి ఏమంటే మాకు విమర్శలు అవసరం లేదు, కానీ ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ ఏం కావాలంటే ఎట్లా గెలుస్తారో మేము చూస్తామని బెదిరింపులు చేస్తున్నారు. మీరు బెదిరింపులకు మేము భయపడే సమస్య లేదు. ఓటు అనేది నీది ఎవరి జాగిరి కాదు. ప్రజలు డైరెక్ట్ వచ్చి ఓటేస్తారు. నువ్వు ఎంత ఆపుకోవాలనుకున్నా ఆపుకోలేకపోరు. గతంలో కూడా రాజులు వెళ్ళిపోయారు, రాజ్యాలు పోయినాయి. మరి పెద్ద ఇంట్లో దీపాలు గతి లేవు ఎంతమంది. అయితే మేము ఏమంటున్నామంటే ఇక్కడ 13వ వార్డుతో పాటు తాండూరు పట్టణంలో కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థులు అందరికీ గెలిపించాలి. స్పెషల్గా సురేష్ నాయక్ గారు మా అల్లుడు, ఈయన గెలిపిస్తే ఈ యొక్క 13 వార్డు లోపల మాది సొంతం ఫంక్షన్ హాల్ ఉంది. అందరికీ ₹1,00,000 ఇస్తే ఈ వార్డు వరకు 50% ఇస్తాం. నాది సొంతం హాస్పిటల్ ఉంది. ₹1,00,000 బిల్ అనుకో, 50,000 మాపి. సొంతం నర్సింగ్ కాలేజ్ ఉంది. ఆ నర్సింగ్ కాలేజ్కి ఒక్కొక్క విద్యార్థి దగ్గర ₹1,00,000, ₹2,00,000 స్కూల్ ఫీజు తీసుకుంటాం. పెద్ద కాలేజీ. మీరు కావాలంటే మేము అడ్రస్ ఇస్తా, కనుక్కోండి. దిల్సుఖ్ నగర్లో కూడా కోనార్ థియేటర్ పక్కన నర్సింగ్ కాలేజీ, వినాయక నర్సింగ్ కాలేజీ పెద్ద అపార్ట్మెంట్ ఉంది కదా, దాంట్లో కూడా వాళ్ళకు 50% ఆఫర్. దాంతోపాటు ఇక్కడ చాలా అభివృద్ధి చెందలేదు ఇక్కడ అని అలా అంటున్నారు. కానీ సీనన్న మాత్రం చాలా కష్టపడి ప్రతి గల్లీలో కూడా ఆయన ఒకవేళ సంపాదించుకోవాలంటే ఆయనకు కోట్లు సంపాదించుకోవచ్చు. ఎందుకంటే నేను ఈ ఒక వారం నుంచి సీనన్నతో పరిచయమైన కాదు, గతంలో ఆయన చాలా పోరాటం చేసింది. కాబట్టి మరి ఈరోజు